హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి సిద్ధు ఇద్దరూ కలిసి చాలా రొమాంటిక్గా ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉంటారు. అబ్బబ్బబ్బబ్బా, అసలు మీ ఇద్దరిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది సార్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పదం మిమ్మల్ని చూసే వచ్చిందేమో అని ఫోటోషాప్ అతను పొగుడుతూ ఉంటాడు. ఫోటోలు తీయటం పూర్తయిపోయిందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇంకొక 2 స్టిల్స్ సార్ అని ఫోటోషాప్ అతను అంటూ ఉంటాడు. ఇక సిద్ధు తులసి ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. మీ ఇద్దరి ఫోటోలను ఎదురుగా పెట్టుకుంటాను సార్. మీ ఫోటోలను చూసి వచ్చిన వాళ్ళంతా కూడా ఇంప్రెస్ అవుతారు అని షాప్ అతను అంటూ ఉంటాడు. చూడయ్యా, ఫొటోస్కి స్టిల్స్ ఇవ్వటం అంటే ఇలా. ఫొటోస్కి స్టిల్స్ ఇవ్వటం కూడా తెలీదు. అమ్మాయిని వేసుకొని ఫోటోలు దిగటానికి ఎగేసుకుంటూ వస్తారు అని ఫోటోషాప్ అతను సిద్ధు తులసి పక్కన ఉన్న జంటకు చెప్తూ ఉంటాడు. అవును సార్, మీరు ఏదో పని మీద వచ్చానని చెప్పారు, ఏంటా పని చెప్పండి అని ఫోటోషాప్ అతను అడుగుతూ ఉంటాడు. 1.5 year బ్యాక్ ఒక మ్యారేజ్లో ఫోటోలు తీయటానికి మీరు వచ్చారు. ఇప్పుడు ఆ ఫొటోస్ కావాలి అని తులసి అంటూ ఉంటుంది. 1.5 year నుంచి మీరు పెళ్లి ఫోటోలు తీసుకోలేదా అని షాప్ అతను అడుగుతూ ఉంటాడు. అవునండి అని తులసి చెప్తూ ఉంటుంది. అయినా నాకు మీ ఇద్దరికి ఫోటోలు తీసినట్టు గుర్తు రావట్లేదే అని ఫోటోషాప్ అతను అంటూ ఉంటాడు. మా ఇద్దరికి కాదండి, నాకు మాత్రమే మీరు ఫోటోలు తీయటానికి వచ్చారు. అనుకోకుండా పెళ్లిలో పెళ్లి కొడుకు చనిపోయాడని తెలియటంతో మేము మండపం నుంచి వెళ్ళిపోయాము. పెళ్లి కొడుకు చనిపోయాడని ఆ ఫొటోస్ని తీసుకోలేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. మీరు చెప్తుంటే నాకు కొంచెం కొంచెంగా గుర్తుకొస్తుంది మేడం అని ఫోటోషాప్ అతను అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎందుకు వచ్చారు మేడం అని ఫోటోషాప్ అతను అడుగుతూ ఉంటాడు. ఆ 1.5 year బ్యాక్ మీరు తీసిన ఫోటోలు వీడియోలు కావాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. 1.5 బ్యాక్ ఇయర్వి ఇప్పుడు కావాలా? చాలా కష్టం మేడం అని షాప్ అతను అంటూ ఉంటాడు. మీకు దండం పెడతాను, దయచేసి ఆ ఫొటోస్ కావాలి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని తులసి అంటూ ఉంటుంది. డబ్బుతో సమస్య కాదు మేడం, 1.5 year బ్యాక్ అంటే అవన్నీ కూడా ఉంటే ల్యాప్టాప్లో ఉంటాయే తప్ప రీల్స్ ఉండటం కష్టం మేడం అని షాప్ అతను చెప్తూ ఉంటాడు. ఒక్కసారి ల్యాప్టాప్ చెక్ చేయండి సార్, మాకు ఆ ఫొటోస్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్ అని తులసి చెప్తూ ఉంటుంది. అవును, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాము, ఆ ఫొటోస్ వీడియోస్ ఇవ్వండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కాసేపు వెయిట్ చేయండి, ఒకసారి చెక్ చేస్తాను అని ఫోటోషాప్ అతను ల్యాప్టాప్ తీసుకొచ్చి ఫోటోలన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అలా చెక్ చేస్తూ ఉంటే మేడం చాలా కష్టం, ఫొటోస్ ఏమీ లేవు అని షాప్ అతను అంటూ ఉంటాడు. లేవా అని తులసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తులసికి ఒక ఫోటో కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, ఈ ఫొటోస్ చూడండి, ఒకసారి బ్యాక్కి వెళ్ళండి అని తులసి అంటుంది. షాప్ అతను బ్యాక్కి వెళ్ళి చూసి మేడం ఈ ఫొటోస్ మీవే అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ ఫొటోసే నాకు కావాలి, ఇక్కడే వీడియో కూడా ఉంటుంది, కొంచెం వెతికి పెట్టరా అని తులసి అంటుంది. సరే మేడం అని చెప్పి షాప్ అతను ఫొటోస్ వీడియోస్ని వెతుకుతూ ఉంటాడు. మేడం మీ లక్ చాలా బాగుంది, ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ల్యాప్టాప్లో భద్రంగా ఉన్నాయి అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు. అయితే అవన్నీ కూడా నా ఫోన్కి సెండ్ చేస్తారా అని తులసి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా సెండ్ చేస్తాను మేడం, మీ నెంబర్ పంపించండి అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటాడు. ఇక తులసి నెంబర్ చెప్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఫోటోషాప్ అతను తులసి ఫోన్కి సెండ్ చేస్తాడు. ఇదంతా కూడా దూరం నుంచి కనిష్క చూస్తూ ఉంటుంది. వస్తే తులసి, మీ అన్నయ్యను నిర్దోషిగా నిరూపించుకోవడం కోసం ఫోటోషాప్కి వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటావా? ఆ ఫోటోలు వీడియోలు నువ్వు కోర్టు వరకు తీసుకెళ్లకుండా నేను అడ్డుకుంటాను అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమండి, ఈ ఫొటోస్ వీడియోస్ తీసుకెళ్లి కోర్టులో చూపిస్తే మా అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తాడండి అని చెప్పి తులసి అంటుంది. అవును తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. అన్న చాలా థ్యాంక్స్ అన్న అని తులసి ఫోటోషాప్ అతనికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు కనిష్క బసవరాజుకు ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా కనిష్క, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మావయ్య, ఆ హరీష్ నిర్దోషిగా బయటికి వచ్చే సాక్ష్యాన్ని తులసి సాధించింది మోయ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు.
ఆ రోజు తులసి పెళ్లిలో ఉన్న ఫోటోలు వీడియోలను తులసి సాక్ష్యంగా సేకరించింది. ఆ ఫోటోలు వీడియోలు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే హరీష్ మంచివాడని కోర్టు వారు నమ్ముతారు. హరీష్ని నిర్దోషిగా విడుదల చేస్తారు. ఇంకా మీరు కీర్తిని హరీష్కి అప్పజెప్పక తప్పదు మావయ్య అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఆ తులసిని ఫోటోలు వీడియోలు తీసుకెళ్ళి కోర్టుకు వెళ్ళనివ్వనమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య ఏం చేస్తారు, పక్కన సిద్ధువే ఉంటాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఏమైనా చేస్తానమ్మా, నా కూతురు జీవితమే నాకు ముఖ్యం అని బసవరాజు అంటాడు. సరే మావయ్య, మీరు ఏదో ఒకటి ఆలోచించండి, నా ప్రయత్నం నేను చేస్తాను అని కనిష్క ఫోన్ కట్ చేస్తుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరు కలిసి ఫోటోలు వీడియోలు తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. ఇక బసవరాజు తులసి సిద్ధు మొహంలో సంతోషం చూసి, ఏంటి మీ అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి సాక్ష్యం సంపాదించావా తులసి అని బసవరాజు అంటూ ఉంటాడు. అవునన్నా, హరీష్ ఏ తప్పు చేయలేదనటానికి తులసి సాక్ష్యాన్ని సంపాదించింది. హరీష్ నిర్దోషిగా బయటికి వస్తాడు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నేను మీకు చేతగాని దద్దమ్మలాగా చేతులకి గాజులు వేసుకున్న వాళ్ళలాగా కనిపిస్తున్నానా అని బసవరాజ్ అంటాడు. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అని సిద్ధు అంటూ ఉంటాడు. మరి ఇంకెలా మాట్లాడాలరా, నా కూతురు జీవితాన్ని తీసుకెళ్లి ఆ హరీష్ గాడి చేతిలో పెట్టడానికి ఆ హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తా అంటే చూస్తూ ఊరుకోమంటావా అని బసవరాజ్ అంటాడు. నానా, బావగారు ఏ తప్పు చేయలేదు అని సిద్ధు అంటూ ఉంటాడు. వాడు తప్పు చేసినా చెయ్యకపోయినా నా కూతుర్ని మాత్రం వాడి చేతిలో పెట్టను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. వాడసలు నిర్దోషిగా బయటికి వస్తే కదా నా కూతుర్ని తీసుకెళ్ళటానికి అని బసవరాజు తులసి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటూ ఉంటాడు. మావయ్య ఏం చేస్తున్నారు మీరు అని తులసి అంటూ ఉంటుంది. నాకు ఆ ఫోన్ కావాలి, ఆ ఫోన్లో ఉన్న డేటా అంతా డిలీట్ చేయాలి అని బసవరాజు కోపంగా చెప్తూ ఉంటాడు. నానా ప్లీజ్ నానా, నేను చెప్పేది వినండి నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు, ఈ విషయంలో నేను ఎవరి మాట వినను, నిన్నే చెప్పాను నాకు నా కూతురు జీవితం ముఖ్యమని. నా కూతురు జీవితాన్ని అన్నగా నువ్వు నిలబెట్టకపోతే నేను కాపాడుకుంటాను అని చెప్పి బసవరాజు తులసి చేతిలో నుంచి ఫోన్ లాగేసుకుంటాడు. ప్లీజ్ నాన్న ఆ ఫోన్ ఇచ్చేయండి అని సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు, ఫోన్ ఇవ్వటం జరగదు, ఆ హరీష్ నిర్దోషిగా బయటికి రాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏంటండి ఇలా జరిగింది అని తులసి అంటూ ఉంటుంది. తులసి కంగారు పడకు, నాన్న దగ్గర నుంచి నేను ఫోన్ తీసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు తన రూమ్లోకి వెళ్తాడు. కనిష్కకు ఫోన్ చేస్తాడు. మోయ ఏం చేశారు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అమ్మ కనిష్క, ఫోటోలు వీడియోలు ఉన్న ఫోన్ని ఆ తులసి దగ్గర నుంచి నేను లాగేసుకున్నాను. ఆ హరీష్ నిర్దోషిగా బయటికి రావటం కష్టం అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అంతేకాదమ్మా, ఫోటోషాప్ అతని దగ్గరికి వెళ్ళి ఫోటోలు అతని దగ్గర ఉన్నవి అన్నీ కూడా ఎరేస్ చేపించేయమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే మోయ, తులసికి ఇక ఎలాంటి సాక్ష్యం దొరకకుండా చేద్దాము, ఆ హరీష్ పోలీస్ స్టేషన్కే అంకితం అయ్యేలా చేద్దాము, మన కీర్తికి మరో పెళ్లి చేసి కీర్తి సంతోషంగా ఉండేలా చేద్దాము అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే అమ్మ కనిష్క, ఉంటాను అని బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఏమండి, ఫోటోషాప్ అతని దగ్గర ఫోటోలు వీడియోలు ఇంకా అంతే ఉండుంటాయి కదండి, మనం అక్కడికి వెళ్ళి మీ ఫోన్లోకి ఫోటోలు వీడియోలు తీసుకుందామండి అని తులసి అంటుంది. పద తులసి, మనకి ఎక్కువ సమయం లేదు అని సిద్ధు అంటాడు. సిద్ధు తులసి ఇద్దరూ కలిసి ఫోటోషాప్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కనిష్క ఉంటుంది. కనిష్కను చూసిన సిద్ధు తులసి, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటారు. మీరు ఇందాకలు తీసుకెళ్లిన ఫొటోస్ని ఎరేస్ చేయమని, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని ఈ మేడం అంటున్నారు. నేను ఎరేస్ చేయనన్నా కూడా ఈ మేడం వినిపించుకోవట్లేదు సార్ అని చెప్పి ఫోటోషాప్ అతను తులసి సిద్ధులకు చెప్తూ ఉంటాడు. ఆ ఫోటోలు ఎరేస్ చేయమని చెప్తున్నావంటే మా అన్నయ్యను ఈ కేసులో ఇరికించింది నువ్వే కదా అని తులసి కనిష్క చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఏయ్ తులసి, నన్ను కొడతావా అని కనిష్క అంటూ ఉంటుంది. మా అన్నయ్యను ఈ కేసులో ఇరికించింది ఎవరైనా సరే వదిలిపెట్టను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నన్ను కొట్టావు కదా, అంతకంతా అనుభవిస్తావు, చూస్తూ ఉండు తులసి అని కనిష్క అంటూ ఉంటుంది. రేయ్, నిన్ను ఫోటోలు డిలీట్ చేయమంటే ఫోటోలు డిలీట్ చేయకుండా వీళ్ళకు చెప్పావు కదా, నీ ఫోటో స్టూడియో రేపటికల్లా ఉంటుందో ఊడిపోతుందో చూస్తూ ఉండు అని కనిష్క కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు అని ఫోటోషాప్ అతను అడుగుతూ ఉంటాడు. ఇందాక మీరు పంపించిన ఫోటోలన్నీ కూడా పోయాయి, మళ్ళీ ఈ నెంబర్కి మరొకసారి పంపించండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. సరే మేడం, ఈసారి పోగొట్టుకోకండి, ఇప్పటికే మీ ఫోటోలను ఎరేస్ చేయమని ఈవిడొచ్చింది, ఇంకెంతమంది వస్తారో ఏంటో జాగ్రత్తగా ఉంచుకోండి అని ఫోటోషాప్ అతను ఫోటోలను సిద్ధు ఫోన్కి పంపిస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.